రైట్, ఈరోజు ధర్నా చౌక్లో నిరుద్యోగుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున అయితే ధర్నా అయితే నిర్వహించడం జరిగింది. సో మనం మాట్లాడదాం అన్న, మరి ఈరోజు మళ్ళీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవస్తుంది, అంటే నిరుద్యోగులు మళ్ళీ రోడ్ ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఏం చెప్తారు? నా పేరు నాగరాజు, మాది ఉస్మాన్ యూనివర్సిటీ, నేను LLM స్టూడెంట్. అయితే గత గవర్నమెంట్లో కేసీఆర్ గారు గ్రూప్ 1 సంబంధించి 503 పోస్టులు వేసిండు, గ్రూప్ 2 790 పోస్టులు, గ్రూప్ 3 1300 పోస్టులు వేసిండు. తర్వాత డిఎస్సి కానీ కొన్ని పోస్టులు అది AEE కానీ మన AMBI కానీ కొన్ని సాంకేతిక పోస్టులు వేసిండు. అవి వేసిండు, తను నింపిండు కేసీఆర్. తర్వాత ఏం జరిగిందంటే ప్రజాపాలన అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు, ప్రజాపాలన మా గవర్నమెంట్ మంచిదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వచ్చి మా పాలన మంచిగా జరుగుతుందని చెప్పేసి గ్రూప్ 1 సంబంధించి కొన్ని కోర్టు కేసులలో సాంకేతిక లోపాల వల్ల గ్రూప్ 1 రద్దు చేయడం జరిగింది. ఆ రద్దు చేసినాక తర్వాత ఆ గ్రూప్ 1 రద్దు చేయడం వల్ల గవర్నమెంట్ మారింది. 2023లో ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిందో 1,00,000 ఉద్యోగాలు అన్నాడు. 1,00,000 ఉద్యోగాల తను వేసింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 12,000 ఉద్యోగాలు వేసిన టోటల్. డిఎస్సి 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు కదా. 60,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు వేయలే, ఆయన వేసింది కేవలం 12,000 ఉద్యోగాలే. 12,000 ఉద్యోగాలల్లో 63 జాబులు ఓన్లీ గ్రూప్ 1, 6,000 ఉద్యోగాలు డిఎస్సి, 6,000 ఫార్మసిస్టు ల్యాబ్ సంబంధించి 12,000 ఉద్యోగాలు వేసిండు. అంతకంటే ఎక్కువ ఏమి వేయలే. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఏదైతే ఆయన గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గత గవర్నమెంట్లో వేసిన కేసీఆర్ గవర్నమెంట్ వేసిన పోస్టులే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిండు తప్పితే తను మాత్రం ఒక్క పోస్టు ఈ గవర్నమెంట్ వచ్చినాక నింపలే. అది జగమెరుగని సత్యం, ఎవరికైనా తెలుసు, నిరుద్యోగి కంపల్సరీ తెలుసు. ఇప్పుడు నిరుద్యోగులు ఎందుకు రోడ్డు మీదకి వచ్చిరంటే తను గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు మాది ట్రాన్స్పరెన్సీ జరుగుతుంది, పారదర్శకత ఉందని మా గవర్నమెంట్ అని అంటున్నాడు. కానీ ఏడ ట్రాన్స్పరెన్సీ ఉంది? గతంలో 563 పోస్టులు వచ్చిన గ్రూప్ 1 పోస్టులకు మా అశోక్ నగర్లో ఉన్న మా బ్రదర్స్ అయితే ఎవరైతుర్రో సీరియస్గా చదివిరు. తెలుగు మీడియం ఉన్న విద్యార్థులకు చాలా అన్యాయం జరిగింది. అక్కడ మూల్యాంకనం చక్కగా జరగలే. ఆ మూల్యాంకనం సంబంధించి ఏమాత్రం రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం ప్రెస్ మీట్ పెట్టి దానికి న్యాయం జరగలే. దాని గురించి వెంటనే సిబిఐ విచారణ జరిపి మా గ్రూప్ 1 అభ్యర్థులు అన్నటువంటి తెలుగు విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చూడాలి. అలాగే ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు వేస్తున్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్ క్యాలెండర్ అమలు కాలేదు. జాబ్ క్యాలెండర్ అమలు కాకపోవడు ఇక వీళ్ళే మాట్లాడుకుంటూ తప్పితే అసలు నిరుద్యోగులకు ఏమాత్రం వాళ్ళకు అసలు ఏమాత్రం పైకి పడతలేదు. నిరుద్యోగులు అనేది వాళ్ళకు గుర్తొస్తలేదు. నిన్న అది రాహుల్ గాంధీ గారి బర్త్డే అయింది. రాహుల్ గాంధీ బర్త్డే అయింది కానీ నిరుద్యోగులకు సంబంధించి ఏది గుర్తురాలే గవర్నమెంట్కు. గతంలో ఇదే రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ అశోక్ నగర్కి వచ్చి మా ప్రభుత్వాన్ని గెలిపియండి, మేము దగ్గరుండి మీకు ఉద్యోగాలు ఇస్తాం అంటే వాళ్ళకు నిరుద్యోగులకు సంబంధించిన కార్డు అట్లాంటి చాలా హామీలు ఇచ్చారు కదా. మరి ఇప్పుడు ఎందుకు స్పందిస్తారంటే ఏం చెప్తున్నారు? ఏమైంది? అధికారం వచ్చిందండి. అధికారం వచ్చినాక అశోక్ నగర్ గుర్తురాలే రాహుల్ గాంధీకి. రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉన్నాడు కానీ అశోక్ నగర్కి వచ్చి మేము జాబులు వేసినాక మా గవర్నమెంట్ వచ్చినాక మేము చూసుకుంటామని చెప్పిండు. కానీ అసలు ఇక్కడికి వచ్చే నాదుడే లేదు. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు ఇట్లా మేము మా గవర్నమెంట్ వచ్చినాక మేము ఇది చేస్తామని పగల్బాలు పలికి కానీ ఏ ఒక్క రోజు ఇట్లా నిరుద్యోగుల గురించి త్వరలో ఉద్యోగాలు అనేది క్వశ్చన్ మార్క్ మాత్రమే. కానీ నిరుద్యోగులకు మాత్రం ఏమాత్రం అది న్యాయం జరుగుతలేదు. నేను ఒక్కటే చెప్తున్నా ఈ వేదిక ద్వారా, ఈరోజు జరిగే నిరుద్యోగ గర్జన నుంచి చెప్తున్నా, ఇందిరా పార్క్ నుంచి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ప్రగతి బాటలో ఉండాలంటే ఖచ్చితంగా జాబులు వేయాల్సిందే. లేదంటే ఇంకా ఇంతకంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారు. విద్యార్థులు ఎవరికెవరు అది తక్కువ కాదు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం మేము. ఇక్కడ నుంచి గ్రూప్ 1 సంబంధించి మళ్ళీ ఒక 500 పోస్టులు, గ్రూప్ 2 ఒక 2,000, గ్రూప్ 3 ఒక 3,000, డిఎస్సి ఒక 10,000 వేసి ఆయన వేయాలని కోరుకుంటాం. లేకపోతే ఇక్కడ నుంచి గ్రంథాలయ మూవ్మెంట్ జరుగుతుంది. 33 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మూవ్మెంట్ జరుగుతుంది. ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది. మేము మాత్రం ఉపేక్షించేది లేదు.